ఇవాళ ఉదయం 9 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. బడ్జెట్పై చర్చించి ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. ఆ తర్వాత శాసనసభలో పూర్తి స్థాయి బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇవాళ పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. సూపర్ 6 పథకాలతో పాటు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈసారి బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించే మార్గాలతో పాటు మూలధన వ్యయం పెంచే విధంగా బడ్జెట్ రూపొందించినట్టు తెలుస్తోంది. ప్రత్యేకించి విజన్ 2047 లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన జరుగుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 3.20 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. శాసనసభలో మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆర్థిక బడ్జెట్ అనంతరం వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు. ఇవాళ టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈ మీటింగ్ జరగనుంది. గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన భేటీ కానుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరు కానున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సిఐఐ సమావేశానికి హాజరు కానున్నారు. అంతకుముందు హైదరాబాద్లో భట్టి అధ్యక్షతన బ్యాంకర్ల సమావేశం జరగనుంది. రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు ఆయన. హైదరాబాద్లోని గచ్చిబౌలి వేదికగా నేషనల్ సైన్స్ డే జరగనుంది. 2 రోజుల పాటు జరగనున్న ఎగ్జిబిషన్లో 20,000 మందికి పైగా విద్యార్థులు పాల్గొనున్నారు. ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరై సైన్స్ డే ప్రారంభించనున్నారు. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ సంయుక్తంగా సైన్స్ డే నిర్వహిస్తున్నాయి. డిఆర్డీఓ డిఫెన్స్ ఏరోస్పేస్ ఉత్పత్తులను 200 స్టాల్స్లో ప్రదర్శించనున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం కెరీర్ను ఎంచుకునే విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. డిఆర్డీఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్, ఏరోస్పేస్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి, ఎంఎస్ఎస్ డైరెక్టర్ జనరల్ రాజాబాబు, కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ వ్యవస్థాపకులు నరేష్ నేషనల్ సైన్స్ డేకు హాజరు కానున్నారు. ఇవాళ నేషనల్ హెల్త్ మిషన్ 9వ శిఖరాగ్ర సమావేశం ఒడిశాలో జరగనుంది. పూరిలో స్వస్తి ప్రీమియం బీచ్ రిసార్ట్లో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రారంభించనున్నారు. అనంతరం 16వ కామన్ రివ్యూ మిషన్ నివేదికను విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా ప్రజా ఆరోగ్య వ్యవస్థలో ప్రభావవంతమైన పద్ధతులు, ఆవిష్కరణలను ప్రదర్శించడం, వాటిని వ్యాప్తి చేయడం లాంటి లక్ష్యాలతో ఈ సమ్మిట్ జరగనుంది. తెలంగాణ సత్తా ఏంటో గత 2 దఫాల దావోస్ సమావేశాల్లో కుదిరిన ఒప్పందాలే సాక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా ముగిసిన ఓయో ఏషియా సదస్సులో హైదరాబాద్ క్రేజ్ ఏంటో ప్రపంచానికి అంతటికీ తెలిసిందన్నారు. హైదరాబాద్ రైజింగ్, తెలంగాణ రైజింగ్ అని తాను అన్నప్పుడు మొదట్లో సాధ్యమేనా అని కొందరు సందేహాలు వ్యక్తం చేశారని చెప్పారు. దావోస్ సమావేశాల్లో మొదటి దఫా 41,000 కోట్లు, రెండోసారి 1.78 లక్షల కోట్లు పెట్టుబడుల ఒప్పందాలను సాధించామని ప్రస్తావించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోవడం గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వం సొరంగంలో నీటి తొలగింపు పనులు చేపట్టి ఉంటే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగేది కాదన్నారు ఆయన. ఎస్ఎల్బీసీ వద్ద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఆయన 2 రోజుల్లో సహాయక చర్యలను పూర్తి చేస్తామని తెలిపారు. 2 నెలల్లో తిరిగి సొరంగం తవ్వకాల పనులు చేపడతామని ప్రకటించారు. గ్రావిటీ ద్వారా 30 టీఎంసీలు తీసుకునే ప్రాజెక్టును పక్కన పెట్టారని, ఈ టన్నెల్ను పూర్తి చేసి ఉంటే 4.50 లక్షల ఎకరాలకు నీళ్లు అందేవని ఆయన అన్నారు. హరీష్ రావు ప్రమాదం జరిగిన చోటుకొచ్చి రాజకీయం చేయాలని చూశారని ధ్వజమెత్తారు ఆయన. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర సహాయక చర్యలు చేపట్టడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వం సరిగ్గా డైరెక్షన్ ఇవ్వకపోవడం వల్ల రెస్క్యూ సరిగ్గా ముందుకు సాగడం లేదని విమర్శించారు. సమన్వయ లోపం వల్ల రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఏమీ తేలలేదని చెప్పారు. నిపుణుల సలహాలు తీసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ 14 నెలల పాలనలో 4 ప్రాజెక్టులు కొట్టుకుపోయాయన్నారు హరీష్ రావు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణకు వచ్చే ప్రాజెక్టుల్లో తాను ఒక్కటైనా అడ్డుకున్నట్టు చూపించాలని ఛాలెంజ్ విసిరారు. దమ్ములేని సీఎం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మెట్రో కోసం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక్క పైసా లేదని ఆ నెపాన్ని తనపై నెడుతున్నారని అన్నారు. అలాంటి బెదిరింపులకు తాను భయపడను అన్నారు కిషన్ రెడ్డి. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని విచారణకు రావాలి అంటూ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. 3 నెలల తర్వాత దీనికి సంబంధించి సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు ప్రెస్ మీట్లో అత్యాచార బాధితురాలి పేరు వెల్లడించారు అంటూ గత ఏడాది నవంబర్ 2న వాసిరెడ్డి పద్మ విజయవాడలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మాధవ్పై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం విజయవాడ మెజిస్ట్రేట్ దగ్గర గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. జైల్ సెల్లో తనను ఒంటరిగా ఉంచారని న్యాయమూర్తికి తెలిపారు. తనకు ఆస్తమా ఉందని, ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఇబ్బందిని కోర్టుకు తెలిపారు. తనతో పాటు వేరే వారిని కూడా సెల్లో ఉంచాలని కోరారు. భద్రత పరంగా తనకు ఇబ్బంది లేదని పేర్కొన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ 140 గంటలకు పైగా కొనసాగుతోంది. టీఎంబీ మిషన్ను ప్లాస్మా కట్టర్తో కట్ చేస్తూ ఉన్నారు. వాటిని సిల్ట్ మట్టిని లోకో ట్రైన్ ద్వారా తరలిస్తూ ఉన్నారు. ధ్వంసమైన టన్నెల్ బోరింగ్ మిషన్ భాగాలు తీస్తూ ఉన్నారు. మట్టిలో కార్మికుల ఆనవాళ్ల కోసం రాడార్లతో సర్చ్ చేస్తున్నారు. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఇందులో 2 టీచర్, 1 పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరిగింది. అటు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానానికి బీజేపీ తరపున అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. వచ్చే నెల 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 90% పోలింగ్ నమోదైంది. ఏపీలో 3 శాసన మండలి స్థానాలకు ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి 87%, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి 65.43% నమోదైంది. ఇటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి 61.99% పోలింగ్ నమోదైంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో 10 మంది, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 34 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో 30 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మార్చి 3 నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. కాళేశ్వరం కమిషన్ విచారణ జోరందుకుంది. 3 ఈఎన్సీలను కమిషన్ విచారించింది. నల్లా వెంకటేశ్వర్లు, మురళీధర్రావు, నరేందర్ రెడ్డిని ఒకేసారి వరుసలో కూర్చోబెట్టి క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. నిజాలు చెరిపేయొద్దని, డాక్యుమెంట్లను దాచిపెట్టొద్దని సూచిస్తూనే చేసిన ప్రతిజ్ఞకు న్యాయం చేయాలని పేర్కొంది. డిజైన్స్, డిపిఆర్, నిర్మాణ సంస్థకు ప్రభుత్వానికి జరిగిన ఒప్పందాలపై ప్రధానంగా ప్రశ్నించింది. అన్నారం, సుందిళ్ల లొకేషన్లను ఎవరి ఆదేశాలతో మార్చారు అన్న కమిషన్ ప్రశ్నకు అప్పటి సీఎం కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకే మార్చినట్లు చెప్పారు. అటు కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణకు 3 సిఏజీ అధికారులు కూడా హాజరయ్యారు. కాగిచ్చిన నివేదిక నిజమేనా అని ప్రశ్నించింది. కాగ్కు ప్రభుత్వం ఇచ్చిన సమాధానాల డాక్యుమెంట్స్ ఇవ్వాలని ఆదేశించింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లోని నీటిని ఉభయ తెలుగు రాష్ట్రాలు సమర్థవంతంగా వినియోగించుకోవాలని కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశంలో నిర్ణయించారు. మంచినీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యతనిస్తూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పంటల సాగును దృష్టిలో ఉంచుకొని నీటిని వినియోగించుకోవాలని చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలోని బోర్డు నిర్ణయించింది. ఈ బోర్డు సమావేశం హైదరాబాద్లోని జలసౌధలో జరిగింది. మే నెలాఖరు వరకు తెలంగాణకు 63 టీఎంసీల నీరు, ఏపీకి 55 టీఎంసీల నీరు అవసరమని ఆయా రాష్ట్రాలు కోరాయి. ప్రస్తుతం 2 జలాశయాల్లో వినియోగ మట్టానికి ఎగువన 60 టీఎంసీలకు పైగా నీరు అందుబాటులో ఉంది. అందుబాటులో ఉన్న నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని బోర్డు సూచించింది. ఏపీ సీఎం చంద్రబాబుతో భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషా సమావేశమయ్యారు. 2029లో ఆంధ్రప్రదేశ్ జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని ఆమెను కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ఏపీకి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కేంద్రాన్ని తీసుకురావడంలో పీటీ ఉషా సహకారం కోరినట్లు ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ భవనం కూలడంతో ప్రమాదం జరిగింది. కొత్తగా నిర్మిస్తున్న భవనం కూలిపోయింది. పెద్ద ఎత్తున శబ్దం రావడంతో యూనివర్సిటీ విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో 4గురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పంజాగుట్టలోని మెర్క్యూర్ హోటల్ దగ్గర ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. తనిఖీల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు ఓ కారును ఆపగా యజమాని ఆరిఫ్ ట్రాఫిక్ ఎస్ఐతో వాగ్వాదానికి దిగాడు. చలాన్ కట్టమన్నందుకు ఓ కారు ఓనర్ పోలీసులపై చిందులు తొక్కాడు. 2 నిమిషాల్లో ట్రాన్స్ఫర్ చేయిస్తా అంటూ ట్రాఫిక్ ఎస్ఐ మోజీరాంపై ఫైర్ అయ్యాడు. 4,000 రూపాయల పెండింగ్ చలాన్ల కోసం కారు ఆపడానికి ఎన్ని గుండెలు అంటూ హల్చల్ చేశారు. దీంతో వాహనంతో పాటు కారులో ఉన్న ఇద్దరిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. ఇంజనీరింగ్తో పాటు ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో కన్వీనర్ కోటాలో స్థానికేతర కోటా ఇక తెలంగాణ వాసులకే దక్కనుంది. ఇప్పటి వరకు అమలవుతున్న 15% నాన్ లోకల్ కోటా వచ్చే విద్యా సంవత్సరం నుంచి దాదాపు అన్ని సీట్లు తెలంగాణ వాసులే పొందనున్నారు. ఇక నుంచి ఏపీ విద్యార్థులు ఆ సీట్లకు పోటీ పడటానికి అవకాశం ఉండదు. రాష్ట్ర విభజన పూర్తయి 10 ఏళ్లైన నేపథ్యంలో తెలంగాణ స్థానికత 15% నాన్ లోకల్ కోటాకి అర్హులు ఎవరు అనే దానిపై స్పష్టతిస్తూ గతంలో జారీ చేసిన ఆదేశాలను ప్రభుత్వం సవరించింది. జీవో 15 విడుదల చేసింది. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ తిరునాళ్ల లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడింది. అయితే సాయంత్రం కొండ దిగువన జరిగే జాతరలో ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. అయితే ఇదే క్రమంలో గోనెపూడి వైసీపీ ప్రభపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కొండ కింద ఏర్పాటు చేసిన ప్రభలలో ఒక్కటే వైసీపీది కావడంతో తమపై దాడి చేశారని ఆరోపించారు. టీడీపీ శ్రేణులే ఈ దాడికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆరోపించారు. కేంద్రంలోని మోడీ సర్కార్పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోడీ చెబుతున్న వికసిత్ భారత్తో దేశ ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయన్నారు. కొందరు సంపన్నుల ఖజానాను నింపుతోందని ఆరోపించారు. ఖర్చు చేసేందుకు కోట్లాది మంది ప్రజల వద్ద అదనపు ఆదాయం లేదన్నారు. భారత్ సుంకాలు వాణిజ్య అడ్డంకులను ఎదుర్కొంటోందని ఖర్గే అన్నారు. పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఎన్నికల సంఘం సహాయంతో ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ ఓటర్లను తమ రాష్ట్ర జాబితాలో బీజేపీ చేరుస్తోందని విమర్శించారు. వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే ఎన్నికల సంఘం కార్యాలయం ముందు నిరవధిక దీక్ష చేస్తానని మమతా హెచ్చరిక జారీ చేశారు. సెబీ నూతన చీఫ్గా తుహిన్ కాంతా పాండే నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయనకు సెబీ బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రానున్న 3 ఏళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం సెబీ చైర్పర్సన్గా మాధబీ పూరి బుచ్ ఉన్నారు. ఈమె స్థానంలో పాండే సెబీ బాధ్యతలు స్వీకరించనున్నారు.